హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో హైదరాబాద్ ఫేమస్ లింగయ్య గారి హోటల్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంది. చాలా డిఫరెంట్ రెసిపీ కూడా. ఇందులో వేసే పొడి వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ చట్నీ కోసం ముందుగా కడాయిలో 1 కప్పు దాకా పల్లీలు వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పైన కలర్ చేంజ్ అయ్యి లోపల పచ్చిగానే ఉంటుంది. సో అలా కాకుండా పైన పొట్టు సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వగానే ఇందులో ఒక 10 నుంచి 12 వెల్లుల్లి వేసుకొని ఈ వెల్లుల్లిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వగానే వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసి ఒక 2 నిమిషాలు ఆయిల్లో వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పల్లీలు ఇంకా మనం వేసుకున్న వెల్లుల్లి ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అవ్వగానే ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వేడిగా ఉన్నప్పుడే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఫ్లేమ్ ఆన్ చేసి కారం వేసారనుకోండి, కారం మాడిపోతుంది, పల్లీ చట్నీ టేస్ట్ అంతగా బాగోదు. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి అందులో నుంచి తీసిన గుజ్జు 1 కప్పు వరకు చింతపండు గుజ్జుని కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం చట్నీ పట్టేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇందులోనే టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఫస్ట్ బరకగా గ్రైండ్ చేసి 1/4 కప్పు దాకా వాటర్ పోసుకొని ఈ పల్లీ చట్నీ కాస్త థిక్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా రుబ్బుకోవాలి. ఇక ఇలా రుబ్బుకున్న దీన్ని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి అసలైన టేస్ట్ ఈ పౌడర్తోనే. ఈ పప్పుల పొడి కోసం ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అదేవిధంగా 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మినపగుండ్లు 2 లేదా 3 టేబుల్ స్పూన్ల మినపగుండ్లు వేసేసుకోవాలి. లేదంటే 1/4 కప్పు మినపప్పు వేసేసుకొని మినపప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 గుప్పెడు కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 చిటికెడు ఇంగువ వేసుకోండి. ఈ పల్లీ చట్నీలో ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మినపప్పు మరీ మాడిపోకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇక ఇప్పుడు ఈ మినపప్పుని మొత్తం కూడా పోపు మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఈ పప్పుల పొడిని మనం పల్లీ చట్నీలో ముందుగానే రుబ్బి పెట్టుకున్న పల్లీ చట్నీలో వేసేసుకొని మిక్స్ చేసుకుంటే మన టేస్టీ లింగయ్య గారి చట్నీ రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మీరు కనుక ట్రై చేయకపోతే పక్కగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసే పల్లీ చట్నీ కాకుండా కాస్త డిఫరెంట్గా కొత్త టేస్ట్తో ఉంటుంది. ఇప్పటి వరకు ఈ చట్నీ రెసిపీ ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.